Hello students, welcome to Augustine Sir's Educational Channel. ఈ వీడియోలో మనం నవంబర్ మంత్కి సంబంధించిన ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం. అందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టాపిక్ దేని గురించి అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ ది టూ పార్ట్స్, నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఫస్ట్ మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. దాని రిలేటెడ్ దీన్ని ఎరాడికేట్ చేయడానికి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఏముందో అది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఇక్కడ క్లియర్ స్పెల్లింగ్ ఉంది చూసారా, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. యాక్చువల్గా హ్యూమన్ బాడీస్ అనే తర్వాత డిసీజెస్ అనేవి వస్తాయి, అవును కదా. ఈ డిసీజెస్ అనేవి అంటే అదర్ దెన్ ఆర్గాన్ ఫెయిల్యూర్ మేజర్గా ప్యాథోజన్స్ బాడీలోకి ఎంటర్ అవ్వటం వల్ల ఎక్కువగా డిసీజెస్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 తీసుకోండి. కోవిడ్-19 ఎందుకు వచ్చింది? వైరస్ అనే ప్యాథోజన్ అనేది బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా అనే ఫీవర్ మనం చూసుకుంటాం. మలేరియా అనే ఫీవర్ ఎందుకు వస్తుంది? పారాసైట్స్ లైక్ ఇది మస్కిటోస్ ద్వారా వస్తుంది. ఇలా ప్యాథోజన్స్, ఈ ప్యాథోజన్స్ అనేవి ఎయిదర్ బ్యాక్టీరియా అవ్వచ్చు, లైక్ వైరస్ అవ్వచ్చు, ఫంగల్ ఎస్పెషల్లీ ఫంగస్ ఎంటర్ అయ్యి రావచ్చు, అండ్ ఎట్ ద సేమ్ టైం పారాసైట్స్ ఎంటర్ అయ్యి కూడా హ్యూమన్ బాడీస్కి సమ్ డిసీజెస్ అనేవి వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఇవన్నీ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఆర్ పారాసైట్స్ ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్. ఇవి చాలా స్మాల్ సైజ్లో ఉంటాయి. ఇవి బాడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి బాడీ ఫంక్షన్లు ఎఫెక్ట్ చేస్తాయి. సో దట్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అయ్యో మనకి డిసీజెస్ అనేవి వస్తుంటాయి. ఇక్కడ ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఒక వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందో మనం ఏం చేస్తాము? టాబ్లెట్స్ తీసుకుంటాం కదా, మెడిసిన్స్ అనేవి తీసుకుంటాం. ఈ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే సమ్ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఈ బ్యాక్టీరియాని లేదా ఫంగస్ని కిల్ చేసేస్తాయి. అండ్ సమ్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, లైక్ ఇక్కడ చూసారా బ్యాక్టీరియా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంటాయి అంటే ఆ మెడిసిన్ ఏదైతే వచ్చిందో అవి వాటిపైన వర్క్ చేయకుండా సమ్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటాయి అన్నమాట. ఒకవేళ ఆ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని అంటే రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్న బ్యాక్టీరియాని కిల్ చేయాలనుకోండి, మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం డోసేజ్ పెంచి ఇస్తారు. అండ్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే కొన్ని బ్యాక్టీరియా చనిపోతే ఆ డోస్కి ఇంకా కొన్ని వాటికి తగ్గట్టుగా రెసిస్టెన్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా రెసిస్టెన్స్ అనేది మనం ఇంటేక్ ఏదైతే మెడిసిన్కి ఇస్తున్నామో అలా బ్యాక్టీరియా రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకోవడాన్నే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటాం అనమాట. ఏదర్ ఇట్ కెన్ బి బ్యాక్టీరియా ఆర్ వైరస్, ఫంగస్ ఆర్ పారాసైట్. మనం ఏదైతే బాడీకి మెడిసిన్ ఇచ్చినప్పటికీ అది వర్క్ అవ్వట్లేదు అంటే లోపల ఉన్న ఈ యొక్క ప్యాథోజన్స్, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్ అనేవి సమ్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటున్నాయి. ఇక్కడ చూసారా టైప్స్ ఇచ్చాను, టైప్స్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. లైక్ మేజర్గా మనకి యాంటీబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఎస్పెషల్ బ్యాక్టీరియా రిలేటెడ్కి ఎక్కువగా యాంటీబయోటిక్స్ అనేవి యూజ్ చేస్తాము. అండ్ యాంటీవైరల్ రెసిస్టెన్స్ హెచ్ఐవి, ఇన్ఫ్లుయెన్జా వీటికి సంబంధించినప్పుడు యాంటీ ఫంగల్ లైక్ క్యాండిడా ఆరిస్ ఇది ఒక డిసీజ్. అండ్ యాంటీ పారాసైటిక్ లైక్ మలేరియా. ఇలాంటి డిసీజెస్ వచ్చేటప్పుడు ఇవి ఏంటంటే వాటికి మనం వర్క్ చేయడానికి మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు అవి వాటికి తగ్గట్టుగా రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకొని రియాక్ట్ అవ్వవు అనమాట. ఇంక మనకి అది క్యూర్ ఎప్పటికీ అవ్వదు. దీనివల్ల ఏంటి అంటే ఒక్కొక్కసారి మనకు అలా రెసిస్టెన్స్ మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గి మనం అలా స్లోగా సిక్ అయ్యి ఇట్ విల్ ఆల్సో లీడ్స్ టు ది డెత్ అయ్యే వరకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మైక్రోబియల్ లైక్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ బాడీలో ఉండడం అంత డేంజర్ అనమాట. అయితే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎందుకు ఇప్పుడు మనం అంతగా కన్సిడర్ చేయాలి అంటే ఇప్పుడు రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని వన్ ఆఫ్ ది టాప్ 10లో ఉన్న గ్లోబల్ హెల్త్ థ్రెట్గా రికగ్నైజ్ చేశారు. గ్లోబల్లో ఉన్న ఆల్ లైక్ ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే క్యాన్సరో లేకపోతే టీబీనో లేకపోతే సమ్ అదర్ హార్ట్ అటాక్సే మేజర్ హెల్త్ ఇష్యూస్ అని అనుకుంటాం. బట్ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే కనిపించకుండా స్లోగా ట్రాన్స్మిట్ అయిపోతుంది కదా, ఇది కూడా టాప్ 10 పబ్లిక్ హెల్త్ థ్రెట్స్లో ఉంది. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేవి ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. అండ్ బై 2050 చూసుకున్నట్లయితే నియర్లీ ఇది ఎవ్రీ ఇయర్ ఒక 10 మిలియన్ దీనివల్ల చనిపోయే ఛాన్స్ ఉందని ల్యాన్సెట్ రిపోర్ట్ కూడా ప్రొడ్యూస్ చేశారు. బై 2050 కల్లా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఇలా స్టిల్ కంటిన్యూ అయినట్లయితే 2050కి ఇయర్కి లైక్ 10 మిలియన్ పీపుల్ దీనివల్ల ఎస్పెషల్లీ దిస్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల చనిపోయే అవకాశం ఉందని ల్యాన్సెట్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి
మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వరల్డ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్తో కంబైన్ అయ్యి ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి ప్లాన్ చేశారు. అండ్ మేజర్ కాజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఓవర్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్స్. ఓవర్ ప్రిస్క్రిప్షన్ మీన్స్ చాలాసార్లు మన ఇంట్లో వినే ఉంటాం, ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఏం చెప్తారంటే ఏ ఫీవర్ అయినా డోలో వేసుకోమని చెప్తుంటారు. ఇది డోలో అనేది యూనివర్సల్ టాబ్లెట్ కాదు. ఇది కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడే ఇది ఎవరు ఏంటి ఇవ్వాలి అనేది హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఏ టైప్ ఆఫ్ ఫీవర్ వచ్చినప్పుడు, దాని రేంజ్ ఉండేటప్పుడు అన్నిటికి కొంతమంది చెప్తుంటారు ఏదొచ్చినా సిట్రిజన్ వేసుకోమంటారు, లేకపోతే డోలో వేసుకోమని చెప్తుంటారు. అన్ని ఫీవర్స్కి, అన్ని కోల్డ్ ఇష్యూస్కి ఇది యూనివర్సల్ కాదు. ఇవి కొన్నిట్లకి ఇలా రాంగ్ ప్రిస్క్రిప్షన్ యూస్ చేయటం లేదా ఓవర్ ప్రిస్క్రిప్షన్ యూస్ చేయటం వల్ల కూడా బాడీలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పేషెంట్స్ నాట్ ఫినిషింగ్ ది ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, టైఫాయిడ్ మలేరియా వచ్చిందనుకో, దే విల్ గివ్ కోర్స్ ఫర్ 3 days ఆర్ 5 days 7 days ఆర్ 1 month కోర్స్ ఇస్తుంటారు డాక్టర్స్. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము అంటే తగ్గిపోయింది అనేసి ఆ కోర్స్ కూడా కంప్లీట్ చేయము. అలా కోర్స్ కంప్లీట్ చేయలేనప్పుడు కూడా బాడీలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మేజర్గా యాంటీబయోటిక్స్ అనేవి మనం కోళ్ళకి, ఎస్పెషల్లీ కోళ్ళ ఫామ్లో, నెక్స్ట్ మిల్క్ తీసుకుంటాం కదా కౌస్ అండ్ బెఫలోస్ నుంచి, అండ్ ఫిష్ మీట్లో కూడా యాంటీబయోటిక్స్ అని వాటి నుంచి ఆ మీట్ మిల్క్ తీసుకునేటప్పుడు వాటికి అంటే వాటికి ఫీడింగ్ యాంటీబయోటిక్స్ ఇచ్చేటప్పుడు వాటి నుంచి హ్యూమన్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది త్రూ దిస్ లైఫ్ స్టాక్ ఫార్మ్స్ అండ్ ఫిష్ ఫార్మ్స్. అండ్ సమ్టైమ్స్ పూర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఇన్ ది హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్. హాస్పిటల్స్లో ఏంటి అంటే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చేయడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే స్నీజ్ చేసేటప్పుడు, కాఫ్ చేసేటప్పుడు ఇవనేవి అంటే స్ప్లిట్స్ అనేవి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా కన్సిస్టెడ్ ఎప్పుడైతే ఇంకో పర్సన్లోకి వెళ్ళిందో ఆ పర్సన్లో కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. ఈవెన్ మనం మెడిసిన్ ఇచ్చినా ఇట్ కాంట్ క్యూర్ అనమాట. ఆ డిసీజ్ తగ్గదు అండ్ దానికి తగ్గట్టు బ్యాక్టీరియా రెసిస్టెన్స్ అనేది డెవలప్ చేసుకుంటుంటుంది. పూర్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ కూడా అక్కడికి ఎప్పటికప్పుడు హైజీన్గా ఉండేటప్పుడు ఈ ట్రాన్స్మిషన్ అనేది తగ్గుతుంది. అండ్ మిస్డయాగ్నోసిస్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఒక వైరస్ ఇష్యూకి వచ్చేటప్పుడు వేరే వైరస్ మనకి కామన్గా ఇంట్లో చెప్పినట్టు కాకుండా ఏ వైరస్కి తగ్గట్టు ఆ వైరస్ రిలేటెడ్ మాత్రమే మనం టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయాలి. అలా ఒకదానికి కాకుండా ఇంకో దానికి యూజ్ చేసేటప్పుడు కూడా ఈ యాంటీ వైరల్ రెసిస్టెన్స్ అనేది బాడీలో పెరిగిపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ మనం మెడికేషన్లో ఉండాల్సి వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఆల్సో లీడ్స్ టు ది డెత్. ఇక్కడ చూడండి, నేను ఒక పిక్చర్ ఇచ్చాను. ఇది విత్ ఇన్ ఒక ఫ్యామిలీలోనే ఒక పర్సన్ యాంటీబయాటిక్స్ తీసుకున్నారు, ఎస్పెషల్లీ ఫర్ ది ఇనిషియల్ టైం. ఈ యాంటీబయాటిక్స్ ఇతను తీసుకోవడం వల్ల ఇతను బాడీలో ఆల్రెడీ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లీడ్స్ టు ది అనదర్ పర్సన్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ అంతటికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ హాస్పిటల్స్లో వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు వీళ్ళు ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేయకపోవటం వల్ల ఇంకో పర్సన్కి కూడా ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ పిక్చర్ కూడా చూడండి. త్రూ ద అంటే లైఫ్ స్టాక్ ఫార్మ్స్ వీటి నుంచి వీళ్ళకి కూడా యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ చేస్తారు. లోపల యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే బయోటిక్స్ తీసుకున్న వాటిని మనం తీసుకోవటం వల్ల ఆ ఫుడ్ మీట్ అండ్ మిల్క్ అది తీసుకోవటం వల్ల వాటి నుంచి కూడా హ్యూమన్ బీయింగ్స్ స్ప్రెడ్ అవుతాయి. త్రూ దిస్ హ్యూమన్ బీయింగ్స్ నుంచి ఈవెన్ ప్లాంట్ కాంపోజిషన్ ఫేసెస్ ద్వారా కూడా ప్లాంట్స్ కూడా ట్రాన్స్మిట్ అయి ఉంటుంది. అగైన్ ఇది తినేటప్పుడు అగైన్ ఇట్ ఎఫెక్ట్స్ టు ది యానిమల్స్. ఇట్ ఈస్ ఎ సైకిల్ అనమాట. ఇది ఒక సైకిల్గా త్రూ అవుట్ వరల్డ్ అంతా హ్యూమన్ బీయింగ్స్ నుంచి యానిమల్స్కి, యానిమల్స్ నుంచి ప్లాంట్స్కి, ఆ ప్లాంట్స్ నుంచి ఎన్విరాన్మెంట్కి ఇలా ఇది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా టూ మచ్ డేంజరస్. ఒకరికి వచ్చింది కదా, ఒకరిలో డెవలప్ అయిందంటే మనం నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో లీడ్స్ టు ది స్ప్రెడింగ్ టు ది ఫ్యామిలీ అండ్ ఆల్సో టు ది కమ్యూనిటీ కూడా. త్రూ ద కమ్యూనిటీ, త్రూ ద యానిమల్స్ అండ్ ఎంటైర్ ఇది స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి నా గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ది నేషనల్ యాక్షన్ ప్లాన్ to control this antimicrobial resistance, especially 2.0. Initially we have the antimicrobial resistance 1.0. ఇది ఏంటంటే it only focuses on the human health. ఓన్లీ హ్యూమన్లో పెరిగే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేయడానికే initially we focused. But 2.0 we are focusing for the one health approach. Already it is also causing to the animals, plants and environment. Kabatti here we are following the one health approach. One health approach ante entante
Not only humans, it also concentrating on the animals, plants and environment, because it is transmitting through the all these cycles to the human health. సో దట్ వన్ హెల్త్ అప్రోచ్ అనేది ఫాలో అవుతున్నాము. ఇండియాలో చూసుకున్నట్లయితే దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఎస్పెషల్లీ హ్యూమన్ హెల్త్ గురించి కాన్సన్ట్రేట్ చేసే మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీనే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ 2.0ని లాంచ్ చేశారు. వీళ్ళు తీసుకున్న యాక్షన్ ప్లాన్ ఏంటంటే విజన్ మేజర్గా చూసుకున్నట్లయితే సస్టైనబుల్ ఈకోసిస్టమ్. ఒక హ్యూమన్సే గ్రో అయితే సరిపోదు, అండ్ అట్ ద సేమ్ టైం యానిమల్స్ హెల్త్, ప్లాంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్, బికాస్ వీటి నుంచి హ్యూమన్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అందరం సస్టైనబుల్గా డెవలప్ అవ్వాలి. సస్టైనబిలిటీ మీన్స్ ఇప్పుడు ఏదైతే అవైలబుల్గా ఉన్నదో ప్రజెంట్ జనరేషన్స్ కాంప్రమైజ్ అవ్వకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా అదే క్వాలిటీగా ఇవ్వడమే సస్టైనబిలిటీ. కాబట్టి సస్టైనబుల్గా ఈ ఆల్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం ప్రివెంటింగ్ ది ఎమర్జెన్సీ అండ్ ట్రాన్స్మిషన్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్తో పాటు ఏదైతే ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యి ఉందో దాన్ని కూడా ప్రివెంట్ చేయాలని చూస్తున్నాము. అండ్ దీన్ని ఎలా చేస్తున్నారంటే మల్టీ సెక్టోరల్, ఒక సింగిల్ మినిస్ట్రీ. ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యూమన్ హెల్త్ ఒకటే కదా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒకటి కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోదు. ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడింగ్ విత్ ది యానిమల్స్, కాబట్టి వీఆర్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ. వీళ్ళతో కూడా కంబైన్ అయ్యి వర్క్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ఆల్సో హ్యావ్ ది ఎన్విరాన్మెంటల్ ప్లాంట్స్ రిలేటెడ్ MOEFCs లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈ మినిస్ట్రీతో కూడా మల్టీ సెక్టోరల్గా కొలాబరేట్ అయ్యి ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యొక్క థ్రెట్ని ఇండియా తగ్గిస్తూ వస్తుంది. అండ్ లైక్ వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ ది ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచెస్. ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచెస్ మీన్స్ ఏదో ఒక ప్లాన్ వేసుకున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తాం, అది అవుతుంది కదా అన్నట్టు కాకుండా ఆల్రెడీ ఏదైతే వర్క్ ఆన్ అయిందో, ప్రూఫ్స్ ఉన్నాయో ఆ మెథడ్లో మనం చూసుకొని వన్ హెల్త్ అప్రోచ్ని ఫాలో అవుతున్నాం. వన్ హెల్త్ అప్రోచ్ మీన్స్ ఇట్ ఇన్క్లూడ్స్ హ్యూమన్ హెల్త్, యానిమల్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్. ఇది ఎందులో భాగం అంటే ఆల్రెడీ వీ హ్యావ్ ది నేషనల్ వన్ హెల్త్ మిషన్ అనేది ఆల్రెడీ మనకుంది. ఈ నేషనల్ వన్ హెల్త్ మిషన్ బేస్డ్గా మనం ఈ యొక్క వన్ హెల్త్ కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వీఆర్ ఎక్స్పాండింగ్ దిస్ వన్ హెల్త్ అప్రోచ్ ఎస్పెషల్లీ ఫర్ ది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా వన్ హెల్త్ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకుంటూ కంట్రోల్ చేస్తున్నాం. సో దట్ ఇక్కడ మన ఇనిషియేటివ్స్ చూసుకున్నట్లయితే ఇది నార్మల్గా హ్యూమన్స్గా కంట్రోల్ చేస్తున్నారు. ఆల్సో వీఆర్ హ్యావ్ ది లైక్ యానిమల్స్ హెల్త్ని కాన్సన్ట్రేట్ చేసే ప్రోగ్రామ్స్ లైక్ ర్యాబీస్, జునాటిక్ డిసీజెస్, కోవిడ్, స్వైన్ ఫ్లూ అండ్ బర్డ్ ఫ్లూ. ఇవన్నీ జునాటిక్ డిసీజెస్ అంటే జంతువుల ద్వారా మనుషులకు వచ్చే డిసీజెస్. కాబట్టి వీటిని ఎలాగైతే కంట్రోల్ చేస్తున్నారో ఇక్కడే ఈ ప్రోగ్రామ్స్ ద్వారానే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కంట్రోల్ చేయాలని వీటిలో పార్ట్గానే చేస్తున్నాం. లెప్టోస్పైరోసిస్ అండ్ స్నేక్ బైట్స్ కూడా వీటి ద్వారా కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి స్నేక్ బైట్స్ని ఎలాగైతే తగ్గిస్తున్నామో వాటిలో పార్ట్గా దీన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. అండ్ హెల్త్ అండ్ అట్ ద సేమ్ టైమ్ విత్ కోఆర్డినేషన్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ అండ్ హస్బెండరీ అండ్ డైరింగ్లో చూసుకున్నట్లయితే వీఆర్ కంప్రైజింగ్ విత్ ఎక్స్పర్ట్స్ లైక్ వెటర్నరీ సైన్సెస్, పబ్లిక్ హెల్త్, వైల్డ్ లైఫ్, డేటా అనలిటిక్స్, వీటన్నిటిని తీసుకొని ఈ నేషనల్ వన్ హెల్త్ ఫ్రేమ్వర్క్లో వీటన్నిటిని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ చెప్పాం కదా, గ్లోబల్గా చూసుకున్నట్లయితే ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని రికగ్నైజ్ చేసింది. టాప్ 10లో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పబ్లిక్ థ్రెట్స్. సో దట్ ఇండియా కన్నా ముందే గ్లోబల్గా కూడా వీ హ్యావ్ ది వన్ హెల్త్ జాయింట్ యాక్షన్ ప్లాన్. దీని టైం పీరియడ్ వచ్చేసరికి 2022 to 2026. ఆల్రెడీ గ్లోబల్గా కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని కలిసి చూడండి 4 ఆర్గనైజేషన్స్: ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ WOAH. ఇది మ్యాక్సిమం ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అనేది ఒకటి ఉంది. దీనికి కూడా 1924లో ప్యారిస్లో, ఎస్పెషల్లీ ఫ్రాన్స్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. బిఫోర్ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ద ఆఫీస్ ఇంటర్నేషనల్ డెస్ ఎపిజూటిస్, లైక్ ఇట్స్ ఎ ఫ్రాన్స్ టర్మ్. ఇది ఆల్రెడీ ముందుగానే మనకు ఉందన్నమాట. ఈ 4తో కలిపి ఈ గ్లోబల్ వన్ హెల్త్ అప్రోచ్ని ఫాలో అవుతున్నారు. ఈ వన్ హెల్త్ అప్రోచ్ని ఇంపార్ట్ చేసుకొని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా అంటే కాంప్లికేటెడ్, గోయింగ్ టు బి స్ప్రెడ్. అంటే ఫర్దర్గా వరల్డ్లో మేజర్ హెల్త్ ఇష్యూస్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరగబోతుంది. కాబట్టి
గ్లోబల్ ఆల్రెడీ అవేక్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని రిలేటెడ్ యాక్షన్ ప్లాన్స్ అనేవి తీసుకోబోతుంది అండ్ ఇట్ ఈస్ నీడ్స్ టు ఫోకస్ టు ది స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీనిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేసి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వాళ్ళు వర్క్ చేసుకొని వస్తున్నట్లయితే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది తగ్గించవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం కామన్ సిటిజన్స్ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మెడిసిన్స్ తీసుకోవడం అనేది హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అలా తీసుకోకపోయినప్పుడు ఇది నాట్ ఓన్లీ ఎఫెక్ట్స్ ఫర్ ది వన్ పర్సన్ ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ ది ఛాన్స్ టు ఇంక్రీజెస్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ కాబట్టి ప్రిస్క్రిప్షన్ బేస్డ్గా మెడిసిన్స్ యూస్ చేసేటప్పుడు డాక్టర్ అడ్వైజర్తో మెడిసిన్స్ చూస్ చేసుకునేటప్పుడు దీన్ని మనం కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది అట్ ది ఇండివిజువల్ లెవెల్ ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే బిర్సా 101 ఈ కాన్సెప్ట్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కాన్సెప్ట్ బిర్సా 101 అంటే ఏంటో అనేది డీటెయిల్గా చూద్దాం బిర్సా 101 అనేది ఏంటి అంటే రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ ఇండిజినస్ క్రిస్పర్ బేస్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీ బిర్సా 101 లాంచ్ చేశారు ఇది దేనికోసం లాంచ్ చేశారంటే సికిల్ సెల్ డిసీజ్ అగైన్ ఇట్ హ్యాస్ ది 2 పార్ట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 టెక్నాలజీస్ ఉన్నాయి క్రిస్పర్ బేస్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీ అండ్ సికిల్ సెల్ డిసీజెస్ వాట్ ఈస్ క్రిస్పర్ బేస్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీ అంటే మనకి నార్మల్గా హెల్త్ ఇష్యూస్ దేనివల్ల వస్తుంటాయి లైక్ బిఫోర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ప్యాథోజన్స్ ఆర్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ వల్ల వస్తుంటాయి కదా ఇలా వచ్చేటప్పుడు సమ్ అదర్ యాక్సిడెంట్స్ కూడా ఇట్స్ ఏ అన్ప్రెడిక్టబుల్ అంటే అన్ప్రెడిక్టబుల్గా వచ్చే అనదర్ హెల్త్ ఇష్యూస్ ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే వీటిని త్రూ ద మెడికేషన్ అంటే మెడిసిన్స్ ఇచ్చో సర్జరీస్ చేసో క్యూర్ చేస్తుంది కొన్ని ఏంటి అంటే జీన్స్లోనే ప్రాబ్లం ఉంటాయి జీన్స్ అంటే ఏంటి మన జీన్లో సెల్లో డిఎన్ఏ అనేది ఒకటి ఉంటుంది కదా ఈ డిఎన్ఏస్ అనేవి ఇలా హెలికల్ షేపుడ్లో ఉంటాయి ఇవేంటి అంటే వీటిలో ప్రాబ్లం ఉండేటప్పుడే సమ్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి ఇప్పుడు ఈ క్రిస్పర్ బేస్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీ ఏంటంటే క్రిస్పర్ అనేది ఒక సిజర్ లాంటిది దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే క్లస్టర్డ్ రెగ్యులేటరీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ ఇది cas9 అనే ప్రోటీన్ యూస్ చేసి ఒకవేళ ఇక్కడ జీన్స్లో ఈ డిఎన్ఏ ప్రాబ్లం అయ్యేటప్పుడు దీన్ని కట్ చేసి అగైన్ దీని రెండింటిని ఇలా అరేంజ్ చేసేస్తుంది అనమాట కట్ చేసి అగైన్ ఈ రెండింటిని కలిపేస్తూ ఉంటుంది ఇలా చేసే టెక్నాలజీని క్రిస్పర్ బేస్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీ అని అంటాం అంటే జీన్స్లో విత్ ఇన్ డిఎన్ఏలో ప్రాబ్లం ఉండేటప్పుడు ఈ క్రిస్పర్ బేస్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీ అనేది యూస్ చేస్తాం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇండియా లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినస్ ఇప్పటి వరకు ఈ క్రిస్పర్ బేస్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీ అనేది లైక్ అదర్ దెన్ ఇండియాలో దీన్ని డెవలప్ చేశారు దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఇండిజినస్ అంటే సెల్ఫ్ రిలయంట్ మన ఇండియన్సే డెవలప్ చేశారనమాట అలా డెవలప్ చేసిన క్రిస్పర్ బేస్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీకి బిర్సా 101 అని పేరు పెట్టారు అయితే ఇది అన్ని డిసీజ్కి లాంచ్ చేశారు ఈ జీన్ ఎడిటింగ్ థెరపీ అంటే లేదు ఓన్లీ సికిల్ సెల్ డిసీజ్కి రిలీజ్ చేశారు అసలు ఈ బిర్సా 101 డెవలప్ చేసింది ఏంటి అంటే డెవలప్డ్ బై సిఎస్ఐఆర్ అందులో కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ అనే వాళ్ళు డెవలప్ చేశారు దీనికి బిర్సా 101 అని ఎందుకు నేమ్ ఇచ్చారు అంటే ఇన్ ద హానర్ ఆఫ్ భగవాన్ బిర్సా ముండా అని ఆయన ఎవరు అంటే ఈయన ఒక ట్రైబల్ లీడర్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ది జార్ఖండ్ in 1899 to 1900 ఈ పీరియడ్లో జార్ఖండ్లో ఉల్గాన్ మూమెంట్ అనేది తీసుకొని వచ్చి ట్రైబల్ హక్కుల గురించి పోరాడారు కాబట్టి ఈయనకి ఈవెన్ నేషనల్ గవర్నమెంట్ కూడా దీన్ని రికగ్నైజ్ చేశారు ఈయనకి రిలేటెడ్ మనం చాలా స్టాచ్యూస్ కూడా చూస్తాము అండ్ ఈ ఇయర్ వచ్చేసరికి ఈయన యొక్క 150th బర్త్డే ఈయన బర్త్డే నవంబర్ 15th ఉంటుంది అండ్ ఈ ఇయర్ వచ్చేసరికి 150th బర్త్డే అనమాట అందుకోసమని దీనికి బిర్సా 101 అని పేరు పెట్టారు బిర్సా ముండా గారి నేమ్ ఎందుకు పెట్టారు అంటే ఈ యొక్క సికిల్ సెల్ డిసీజ్ అని మనం అనుకున్నాం కదా ఈ సికిల్ సెల్ డిసీజ్ ఎక్కువగా ట్రైబల్ పాపులేషన్కి ఎక్కువగా వస్తుంది అందుకోసం అనేసి ఈయనకి అంటే దీని రిలేటెడ్ దానికి బిర్సా 101 అని పెట్టారు ఇది ఫస్ట్ ఇండిజినస్ జీన్ థెరపీ క్యాబుల్స్ అంటే జీన్స్లోనే కట్ చేసి అంటే జీన్స్లోనే ఇది ప్రాబ్లం కాబట్టి యూస్ చేశారు కాబట్టి దీన్ని బిర్సా 101 అనేసి అండ్ ఇండిజినస్ జీన్ థెరపీ క్యాపబిలిటీ ఉన్నదనేసి దీనికి నేమ్ ఇచ్చారు లైక్ క్రిస్పర్ ఫుల్ నేమ్ చూసుకున్నట్లయితే క్లస్టర్డ్ రెగ్యులేటరీ ఇంటర్స్పేస్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ ఇట్ ఈస్ ఏ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ఏది ప్రాబ్లం అయితే ఆ జీన్ కట్ చేసి దాన్ని రిమూవ్ చేసి అగైన్
ఈ రెండింటిని కలిపి మనకి నార్మల్గా మాడిఫై చేసి లివింగ్ ఆర్గానిజంలో డిఎన్ఏ ఎలా ఫంక్షన్ చేస్తుందో అలా చేసే ఫంక్షన్ జీన్ థెరపీ అనమాట. అండ్ సికిల్ సెల్ డిసీజ్ గురించి చూద్దాం. సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ హెరిడేటరీ బ్లడ్ డిజార్డర్. ఇది అప్పటికప్పుడు ఏదో కారణాల వల్ల వచ్చింది కాదు, ఫ్రమ్ ది పేరెంట్స్ ఇది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. నార్మల్గా చూసుకున్నట్లయితే నార్మల్ పర్సన్లో బ్లడ్ అనేసరికి బ్లడ్లో 3 కాంపోజిషన్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. అగైన్ వైట్ బ్లడ్ సెల్స్లో వీ హ్యావ్ ది బీసీ టీ, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ బ్లడ్ సెల్స్ యాక్చువల్గా రౌండ్ షేప్లో ఇలా ఉంటాయి. బట్ ఎవరికైతే ఈ సికిల్ సెల్ అనేమియా ఉందో వాళ్ళ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయంటే ఇలా సికిల్ షేప్డ్, అంటే కొడవలు అంటాం కదా ఆ షేప్లో ఉంటుంది. అంటే ఆఫ్, వీళ్ళకి రౌండ్గా ఉంటాయి, వీళ్ళకి ఆఫ్ మాత్రమే ఉంటుంది అనమాట, సికిల్ షేప్డ్లో ఉంటుంది. ఇలా ఉండే వాటిని సికిల్ సెల్ అనేమియా అని అంటారనమాట. ఇదేంటి అంటే పేరెంట్స్ నుంచి వస్తుంది, హెరిడేటరీ బ్లడ్ డిజార్డర్. ఇట్ ఈస్ కాజ్డ్ బై ది మ్యూటేషన్ ఇన్ ది హెమోగ్లోబిన్ జీన్. హెమోగ్లోబిన్ జీన్లో ఏదైనా చేంజెస్ రావటం వల్ల ఇలాంటి డిసీజెస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇది రెడ్ బ్లడ్ సెల్స్, ఈ సికిల్ షేప్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉండటం వల్ల మేజర్గా ఏంటంటే అబ్నార్మాలిటీస్ లైక్ బ్లాకింగ్ బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేసేస్తాయి. అండ్ టిష్యూస్కి మేజర్గా బ్లడ్ అనేది ఆక్సిజన్ క్యారీ చేస్తుంటుంది కదా, డెలివరీ చేస్తుంది కదా, అది కూడా తగ్గించేస్తూ ఉంటాయి అనమాట. దీనివల్ల ఇదే మేజర్గా ప్రాబ్లం కాదు, ఇట్ విల్ లీడ్స్ టు ది క్రోనిక్ ఎనీమియా. ఎనీమియా అంటే ఏంటి, బ్లడ్ అనేది తక్కువగా ఉండటం వల్ల, బ్లడ్ తక్కువగా ఉండేటప్పుడు బాడీ ఫంక్షన్ అనేది నార్మల్గా జరగదు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డ్యామేజ్ టు ది లంగ్స్, హార్ట్, కిడ్నీ, ఐస్, బోన్స్ అండ్ బ్రెయిన్. వీటన్నిటికీ డ్యామేజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో దట్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నది కాబట్టి దీన్ని జీన్ లెవెల్లోనే, జీన్స్లోనే, డిఎన్ఏలోనే వెళ్ళి దీన్ని జీన్ని మాడిఫై చేసి అగైన్ జీన్ నార్మల్ ఫంక్షన్ అయ్యేలాగా కలుపుతారనమాట. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ, దట్ ఈస్ క్రిస్పర్ Cas9 టెక్నాలజీ ఇండిజినస్గా మనం డెవలప్ చేసాం కాబట్టి దీనికి బిర్సా 101 అని పేరు ఇచ్చాము. ఇక్కడ చూసుకున్నట్లయితే 2023లోనే ఈ సికిల్ సెల్ అనేమియాలో చూసుకున్నట్లయితే ఇండియా అకౌంట్స్ ఫర్ నియర్లీ 14.5%. ఇండియాలో చూసుకున్నట్లయితే 14.5% బర్త్స్ ఏవైతే జరిగాయో అవి ఈ సికిల్ సెల్ అనేమియాతో ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ మేజర్లీ ప్రివెంట్ టు ది ట్రైబల్ పాపులేషన్. అందుకే చెప్పాం కదా బిర్సా ముండా నేమ్ ఎందుకు ఇచ్చారు అంటే ఎక్కువగా ఇట్ ఈస్ స్ప్రెడింగ్ టు ది ట్రైబల్ పాపులేషన్. ఈయన ట్రైబల్ లీడర్ కాబట్టి గవర్నమెంట్ బిర్సా 101 అని నేమింగ్ చేశారు. అండ్ మేజర్గా చూసుకున్నట్లయితే బై 2047 కల్లా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే సికిల్ సెల్ డిసీజ్ని ఎలిమినేట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకు 2047? 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ 2047కి 100 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఈ 100 ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా కంప్లీట్గా సికిల్ సెల్ డిసీజ్నే ఎలిమినేట్ చేయాలి అనేది ఇండియా టార్గెట్ అనమాట. సో దట్ అందుకోసమనే ఈ జీన్ లెవెల్ ఇష్యూ కాబట్టి మనకి ఇండిజినస్గా డెవలప్ చేసిన దాన్ని మనం ఇండియన్ గవర్నమెంట్ డెవలప్ చేశారు, అండ్ ఇండిజినస్గా డెవలప్ చేశారు, ఎటువంటి ఫారెన్ ఎయిడ్ లేకుండా. అందుకే దానికి బిర్సా 101 అని పెట్టారు. ఎగ్జామ్లో మేజర్ ఫ్యాక్ట్స్ వచ్చేసరికి బిర్సా 101 రిలేటెడ్ టు అన్ని ఆప్షన్స్ ఇస్తారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సికిల్ సెల్ డిసీజ్ టు elimination by which year అని అడుగుతారు, 2047. సో దట్ ట్రై టు రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వీలైతే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.